హాయ్ గైస్, ఈ రోజు మన నాయుడుపేటలో అయ్యప్ప స్వామి పూజ ఉంది. నేను భాను లోకేష్ అయితే వెళ్తూ ఉన్నాం. సోనా 7 గంటలకి అయ్యప్ప స్వామి గుడి కాడికి వెళ్ళిపోయాడు. భాను నాతో ఏమన్నాడు అంటే, అయ్యప్ప స్వామి కాడికి ముందుగా వెళ్ళామంటే అమ్మాయిలు తొందరగా వచ్చుంటారా అన్నాడు. సరేలేరు, నా మొహం అయితే ఏ అమ్మాయి చూడదు, నువ్వన్నా బాగా రెడీ అయ్యి ఉన్నావు కదా, నువ్వన్నా సోనాతో వెళ్ళుండొచ్చు కదా అన్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. లైన్ లోకి వెళ్ళేటప్పుడు సోనా పిలిచి ఇక్కడ ప్లేస్ ఉంది రాండి అన్నాడు. దాని అయితే ఫ్యామిలీతో వచ్చాడు, సోనా అయితే ఫ్రెండ్స్ తో వచ్చాడు. అలాగైతే మేము క్యూలో అయితే తిరుగుతూ ఉన్నాం. ఇంకా సేపట్లో మాకైతే దర్శనం అవుతుంది. దేవుడిని అయితే చాలా బాగా అలంకరించారు. ఫైనల్లీ మాకైతే దర్శనం అయింది. ఇప్పుడు రాబోతుంది అసలైన రంగం. దేవుడిని చూసేసిన తర్వాత ప్రసాదం కాడికి అయితే వెళ్ళాము. భాను అయితే వెనక నుంచి సైగ్గా తోస్తా ఉన్నాడు ప్రసాదం తీసుకోమని. ప్రసాదం చాలా బాగుంది. ఒరే ఆ గెంటిది ఏముందిలేరా, ఒరే ప్రసాదం అన్నాక అంతే పెడతారా బాను. అప్పో మరి అంత అంటావా? వినాయక చవితికి ఎట పెడతారా? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇంటికి వెళ్ళేటప్పుడు సరేరా మేము వెళ్ళిపోతున్నాం అని సోనాకు ఫోన్ చేసి చెప్పాను. సోనా ఏమన్నాడు అంటే 10-11 దాకా అమ్మాయిలు ఉంటారు, మరి నీకేమన్నాడు. సరే ఏడవ బాగా వస్తున్నాను అన్నాను. సోనా ఎందుకు పిలిచాడు అప్పుడే అర్థమైంది. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. సోనా ఏం చూస్తున్నాడో తెలియదు కానీ భాను మాత్రం కళ్ళార్పకుండా చూస్తున్నాడు. వాడు చూడడం రికార్డ్ చేసి తల తిప్పేసి ఒక సమయంలోకి అమ్మవారు వచ్చింది. మనకైతే దాని గురించి తెలియదు. డ్రమ్ములు కొట్టేదానికి బయట నుంచి వచ్చారు, మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కామెంట్ చేయండి. ఆఖరిలో పెద్ద అయితే లాస్ట్ కి తీసుకుని వచ్చి పెట్టారు. మొత్తానికి అయితే చాలా గ్రాండ్ గా జరిపారు. వీడియో చూడడం కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్.